మహాశివరాత్రి వేళ రాశి చక్రం ప్రకారం ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే శివుడు సంతోషిస్తాడని, శివుని అనుగ్రహము కలుగుతుంది. జీవితంలో అన్ని పనులు పూర్తవుతాయి, క్రమంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. మహాశివరాత్రి వేళ ఏ రాశివారు ఏ వస్తువును సమర్పించాలి వీడియో ద్వారా తెలుసుకుందాము. మేషరాశి వారు శివరాత్రి రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా శివుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. వృషభ రాశి వారు ఈ రోజున శివుడికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా వృషభ రాశి వారి పనులన్నీ పూర్తి అవుతాయి. మిథున రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి పెరుగు సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా మిథున రాశి వారి ప్రతి కోరిక నెరవేరుతుంది. కర్కాటక రాశి వారు శివలింగానికి గంధపు పరిమళ ద్రవ్యాలను సమర్పించాలి. ఇది శివుడిని సంతోషపరుస్తుంది. సింహరాశి వారు శివలింగం ముందు నెయ్యి దీపము వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శివదేవుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. కన్యారాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగాన్ని పూజించి నీటితో పాటు నల్ల నువ్వులను సమర్పించాలి. ఇది కన్యారాశి వారి ఇబ్బందులను తొలగిస్తుంది. తులారాశి వారు శివలింగానికి గంధాన్ని సమర్పించాలి. దీనివల్ల తులారాశి వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి, వాళ్ళ పనులన్నీ పూర్తి అవుతాయి. వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి నాడు శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలి. దీనితో శివుడు వారి ప్రతి కోరికను తీరుస్తాడు. ధనుస్సు రాశి వారి మహాశివరాత్రి రోజున శివలింగానికి నీరు బియ్యము సమర్పించాలి. శివుని దయతో ధనుస్సు రాశి వారి అన్ని చింతలు తొలగిపోతాయి. మకర రాశి వారు మహాశివరాత్రి రోజున పేదలకు దానం చేయాలి. దీని ద్వారా శివయ్య అనుగ్రహం కలుగుతుంది. కుంభరాశి వారు ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయాలి. శివుని ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయి. మీనరాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. శివుని దయతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.